హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీయెస్ట్ అండ్ ఈజియెస్ట్ రెసిపీ, అదే బ్రోకోలీ స్టిర్ ఫ్రై. ఇది బ్యాచిలర్స్ రెసిపీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ బ్రోకోలీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. దీంట్లో విటమిన్ సి, కే అండ్ ఏ ఎక్కువగా ఉంటాయి. న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఈ బ్రోకోలీలో. ఇది నేను తీసుకున్న 300 గ్రామ్స్ బ్రోకోలీ స్టాక్తో కలిపి నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలాగా చిన్న చిన్న ఫ్లోరెట్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. 3 గ్రీన్ చిల్లీస్ని కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాము. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు బ్రోకోలీని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాము. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లోరెట్స్ని ఈ సైజులో కట్ చేసుకోండి, ఎందుకంటే పెద్ద సైజ్ కట్ చేసుకుంటేనే మనకి ఉడికిన తర్వాత కూడా తినడానికి బాగుంటుంది. చిన్నగా అయితే త్వరగా విడిపోతుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది బ్రోకోలీలో, సో త్వరగా కుక్ అయిపోతుంది మనకి. పెద్ద సైజ్ అయితే బాగుంటుంది. సో నేను ఇలా అన్ని ఫ్లోరెట్స్ని యాడ్ చేసేసాను. స్టాక్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా చిన్న చిన్న బైట్స్గా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి. లీవ్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి బ్రోకోలీని ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మనకి బ్రోకోలీ నుంచి ఇలా వాటర్ రిలీజ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీకు డ్రైగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేనేమి వాటర్ యాడ్ చేయలేదు. నాకు వాటర్ మామూలుగా బ్రోకోలీ కుక్ అవుతున్నప్పుడే ఇలా రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసి హీట్ని లోలో పెట్టండి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఈ కారం మసాలా అంతా బ్రోకోలీ పీసెస్కి పట్టి మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా ఫ్రై అయి ఉంది, చూసారు కదా. ఈ కన్సిస్టెన్సీ, వాటర్ కూడా రెడ్యూస్ అయిపోయింది. మీకు ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదు ఇంకా డ్రైగా కావాలి అంటే ఇంకో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకుంటే మనకి బ్రోకోలీ స్టిర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకున్నప్పుడు. ఈ ఫ్రై చాలా ఈజీగా క్విక్ టైంలో చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మీకు ఈ రెసిపీ ఎలా ఉంది, నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మన ఛానల్ నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.